హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో టుడే వీడియో వచ్చేసి చిన్నపిల్లలు ఎప్పుడు చూసినా కూడా ఇడ్లీ పెడతారని చెప్పి ఏడుస్తూ ఉంటారు కదా, ఏదో ఒక వెరైటీ కావాలంటారు. సో అలాంటప్పుడు మనం ఇలా కూడా చేసి పెట్టేసి వాళ్ళు ఇష్టంగా తింటారు. సో దీన్నే కుల్ఫీ ఇడ్లీ అని కూడా మనం పేరు పెట్టి వాళ్ళకి పెట్టేస్తామంటే ఐస్ క్రీమ్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఓహో ఐస్ క్రీమా అని చెప్పేసి తినేస్తారు పిల్లలు. ఇది ఎలా చేస్తారో చూసేద్దాం. నార్మల్గా ఇడ్లీ ప్యాటర్న్ ఎలా రెడీ చేసుకుంటాం అలాగే రెడీ చేసుకోవాలి ఇడ్లీని. నేనైతే 3 గ్లాసెస్ తీసుకున్నాను. ఇంట్లో ఎంతమంది ఉంటారో అంతమందిలా మీరు తీసుకొని చేయొచ్చు. గ్లాసులోకి పిండి వేసేసుకుందాం 3 గ్లాసుల్లోకి. యాక్చువల్లీ ఇది నేను కాంచీపురం వెళ్ళినప్పుడు కూడా చూశానండి. అక్కడ టిఫిన్స్ సెంటర్లో ఇలాగే చేసినప్పుడు చూసాను. చాలా అంటే చాలా బాగున్నది. అందుకే కాంచీపురం స్టైల్ ఇడ్లీ అని కూడా అంటారు. అలాగే గ్లాస్లో పెడుతున్నాం కాబట్టి గ్లాస్ ఇడ్లీ అని కూడా అనేస్తారు. మన ఇష్టం అండి, చేసే ఐటెం ఒకటి కానీ పెట్టే పేర్లు చాలా అంటారు కదా, అలాంటిది ఇది కూడా. సో వేసేసుకొని 3 కూడా ట్యాప్ చేసామంటే ఈక్వల్గా వచ్చేస్తుంది రౌండ్గా, ఎక్కడ కూడా బ్లమ్స్ అవి వండకుండా ఉంటుంది. సో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి లోపలైతే ఒక ప్లేట్ పెట్టేసుకుందాము, లైట్ వెయిట్ ప్లేట్ పెట్టేసుకొని ఇడ్లీకి మనం వాటర్ ఎలా వేసుకుంటామో సేమ్ అలాగే వాటర్ పోసుకోవాలి. కొంచెం వేడయ్యాక వీటిలో ఇంకా 3 గ్లాసెస్ కూడా అందులో పెట్టేసుకుందాము. నార్మల్ ఇడ్లీ పాత్రలో మనం ఇడ్లీ చేసినప్పుడు కూడా మళ్ళీ ఇడ్లీస్ తినేసాక ప్లేట్స్ అన్నీ కూడా క్లీన్ చేయడానికి మనకి టైం అయితే పట్టేస్తుంది కదా. సో ఇలా కానీ చేసామంటే గ్లాసెసే కదా, ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇది కూడా మనకి చక్కగా యూజ్ అవుతుంది కదా. ఇది కూడా మంచి ఐడియా అని అనిపించింది నాకు కూడా. ఇంక ఇడ్లీ ఎలాగ ఉడికిపోతుందో అలాగే ఒక 15 మినిట్స్ తర్వాత చూస్తే చక్కగా కుల్ఫీ ఇడ్లీ అయితే రెడీ అయిపోతుంది. సో గ్లాస్లో పెట్టాము కదా, ఉడుకుతుందా లేదా అనేది మనకు అర్థం కాదు కదా, లోపలికి ఉంటుంది కదా. సో చిన్న నైఫ్ లాంటిది ఏమైనా తీసుకొని మనము దాంట్లో పెట్టి చూసామంటే పిండిగా లేదా అనుకుంటే ఇడ్లీ ఉడికిపోయినట్టు. ఒకవేళ పిండిగా తగిలింది అంటే ఇంకొంచెం సేపు అలాగే మూత పెట్టి ఉంచేసేయండి. సో చక్కగా అయితే ఉడికిపోయింది చూడండి ఇడ్లీ. ఇంకా 3 కూడా తీసేసి కొంచెం ఒక 5 మినిట్స్ అలా ఉంచేసామంటే చల్లారిపోతుంది కదా. చల్లారిపోయాక చక్కగా కూడా ప్లేట్లో తీసేసుకోవచ్చు. నైఫ్ అయితే షార్ప్ ఉంటుంది కదా, సో నైఫ్తో మనం సైడ్స్ అంతా కూడా లోపలికి పెట్టి తీసేసామంటే చక్కగా వచ్చేస్తుంది ఇడ్లీ. సైడ్స్ మొత్తం తీసేసి అలా గ్లాస్ అనేది బాటిల్ ఇచ్చి పెట్టేస్తే చక్కగా ఇడ్లీ అనేది మనకి రెడీ అయిపోతుంది. అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేసి పెడదామండి. ఒకటే బోరింగ్ ఇడ్లీ బోరింగ్ దోశ కాకుండా ఇలా ట్రై చేస్తే బాగుంటుంది కదా, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కుల్ఫీ అనేసరికి. ఇంకా 3 కూడా మనం అలాగా సైడ్స్ అనేది రౌండ్గా తీసేసుకొని బాటిల్ నుంచి పెట్టేసేసి జస్ట్ ఇలా కొట్టేసామంటే చక్కగా వచ్చేస్తుంది ఇడ్లీ అంతా కూడా. సరే అంత చక్కగా వచ్చేసిందో, చూడడానికి కూడా తినాలనిపిస్తుంది మనకి. ఇడ్లీలా కాకుండా ఓహో ఇది ఏంటో వెరైటీగా ఉంది అనిపిస్తుంది కదా. సో తినాలని కూడా ఇష్టం అనిపిస్తుంది ఎవరికైనా కూడా. సో కమ్మని కుల్ఫీ ఇడ్లీ అయితే రెడీ అయిపోయిందండి. కాంచీపురం స్టైల్ ఇడ్లీ అని కూడా అంటాం, గ్లాస్ ఇడ్లీ అని కూడా అంటాం. మీ ఇష్టం, మీకు ఏ పేరు వేస్తే ఆ పేరుతో పిలిచేయండి. ఫైనల్గా ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. చూసారా, గ్లాస్లో పెట్టాం కదా ఉడకలేదేమో అని అనుకోవచ్చాము, చక్కగా ఉడికిపోతుందండి, ఏం కాదు. దీనికి చట్నీ, పల్లి చట్నీ కానీ లేదా టమాటా చట్నీ కానీ కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఈ ఫైనల్గా వీడియో అయితే ఇదే అండి. వీడియో కానీ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.